రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మందత్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఎంత మొత్తుకున్నా కొందరు నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో డీసీఎం వాగు నీటిలో కొట్టుకుపోయింది. ఏన్కూరు దగ్గర వాగు పొంగి రోడ్డుపై నుంచి ప్రవాహం వెళ్తుండగా లెక్క చేయని ఓ డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. వాగు మధ్యలోకి రాగానే ఆ ప్రవాహానికి డీసీఎం దిశ మార్చుకుంది, వాగులో పడిపోయింది. డీసీఎం డ్రైవర్ గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక డీసీఎం కొట్టుకుపోతున్న దృశ్యాలను మనం స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అధికారులు చెప్తున్నా కొంతమంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తున్న పరిస్థితి. ఒక డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మనకు స్క్రీన్ పై స్పష్టంగా కనపడుతోంది. అంతటి వాగులో పడవలా డీసీఎం కొట్టుకుపోతున్న దృశ్యాలను మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఎంత మొత్తుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది. వాగులో డీసీఎం వ్యాన్ గల్లంతైన దృశ్యాలను క్లియర్ కట్ గా మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఈ ఘటన ఏనుకూరులో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఏనుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా ఓ డీసీఎం వ్యాన్ నీటిలో గల్లంతైపోయింది. ఏనుకూరు దగ్గర వాగు పొంగి ప్రవహిస్తుంది. రోడ్డుపై నుంచి ప్రవాహం వెళ్తుంది. ఆ ప్రవాహం వెళ్తున్నప్పుడు వాగులో వెళ్ళొద్దు అని చెప్తున్నా కానీ మాట వినకుండా డ్రైవర్ పోనిచ్చాడు. తన నిర్లక్ష్యం మొత్తంగా ఆ డీసీఎం వ్యాన్ నీటిలో కొట్టుకుపోవటాన్ని మనం చూడవచ్చు. సో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెబుతున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చూస్తున్నాం మొత్తంగా ఒక డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏనుకూరు దగ్గర వాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోతుంది. ఎందుకని అధికారులు ఇంత చెప్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఎస్ వంశీ, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రెండు జిల్లాలకి అంటే భద్రాద్రి అదేవిధంగా కొత్తగూడ మన ఖమ్మం జిల్లాకు రెండింటికి కూడా ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా వాగులు వంకలు అయితే నిండుకుండని తలపిస్తున్నాయి. ఓపెన్గా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఒక వాగు ఖమ్మం జిల్లాలో ఏనుకూరు మండలంలో ఉంటే వాగుని డీసీఎం దాటించే ప్రయత్నం చేశాడు. ఆ వాగును మొత్తం కూడా దాటే ప్రయత్నంలో వాగులో డీసీఎం వ్యాన్ అయితే కొట్టుకుపోతున్నట్టు విజువల్ మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు వాస్తవానికి. ఎందుకంటే ప్రతి చోట కూడా అంటే ఆ ఏజెన్సీ ప్రాంతాలు కానీ వాగులు వంకలు పొంగే ప్రాంతంలో పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఆ ప్రాంతాలు ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయొద్దు. వ్యవసాయానికి సంబంధించినటువంటి కూలీలు కానీ వ్యవసాయదారులు ఎవరున్నా సరే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పారు. ఎందుకంటే వాగులు దాటి కనుక వ్యవసాయ పనులకు పోతే మళ్ళీ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాగులు వంకలు పొంగే అవకాశం ఉన్న నేపథ్యంలో పొంగి పొర్లుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలోనే ఒక డీసీఎం వ్యాన్ మాత్రం వాగు దాటేటువంటి ప్రయత్నం చేశాడు. వాగులో కొట్టుకుపోతున్నట్టు దృశ్యం మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉధృతంగా వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో డీసీఎం వ్యాన్ కొంచెం వెయిట్ ఉంటుంది, దాంట్లో కూడా లోడ్ ఉందని చెప్పేసి కూడా తను దాటుద్దని చెప్పేసి కూడా నిర్లక్ష్యంగా డ్రైవర్ ఆ ప్రాంత ప్రజలు వద్దన్నగానే ఆ వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు మధ్యలోకి వెళ్ళిపోయినాక ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాగులోనే డీసీఎం వ్యాన్ అయితే కొట్టుకుపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అలాంటి కోకొల్లలు కూడా భద్రాద్రి జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అలాంటి వాగులు చాలా ఎక్కువ ఉంటాయి. వాగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు మొత్తం కూడా వాగులు ఉన్నటువంటి ప్రాంతంలో బ్యారిగేట్స్ కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా నిర్లక్ష్యంగా కొంతమంది డ్రైవర్లు కావాలనే వెళ్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆ జిల్లా వాసులు అయితే కొద్దిగా అవగాహన ఉంటుంది. వాగులు వంకలు దాటే కాడ ఖచ్చితంగా ఆ లోత్ ఎంత ఉంటుంది, సైడ్ ఎంత ఉంటుంది, మార్జిన్ ఇవన్నీ చూసుకొని వెళ్తారు. కానీ బయట నుంచి వస్తున్న వెహికల్ అంటే వేరే జిల్లా నుంచి వస్తున్న వెహికల్ పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్య ధోరణితోటి వాళ్ళు దాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాటేటువంటి ప్రయత్నంలో డీసీఎం వ్యాన్ అయితే కొట్టుకుపోతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. డీసీఎం వ్యాన్లో క్లీనర్తో పాటు డ్రైవర్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు స్థానికులు. ఎందుకంటే అదంతా కూడా స్థానికులు చిత్రీకరించినటువంటి దృశ్యాలని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళిద్దరు కూడా ఆ డీసీఎం వ్యాన్లోనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వాగులో కొట్టుకుపోతున్నట్టు ఆ వ్యాన్ మనం చూడొచ్చు స్పష్టంగా. వాగులో దాదాపుగా 1/2 కిలోమీటర్ దాకా కూడా కొట్టుకుపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో కూడా సైడ్ ఎర్జీ ఏదైతే ఉందో ఎర్జీ తను కలవట్టు ఆ ప్రాంతంలో చూసుకోలేదు. ఎర్జీకి రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా వాగు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో కూడా వాగులో కొట్టుకుపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా జిల్లాల్లో ఇలాంటి వాగులు ఇంకా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే స్థానికులకు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. కొన్ని వాగులు ఏవైతే ఉంటాయి కొన్ని గ్రామాల నుంచి పోయిన వాగులలో గ్రామస్తులు నేరుగా అక్కడ బ్యారిగేట్స్ కానీ కట్టెలు గినక కట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. కొంతమంది నిర్లక్ష్య ధోరణితోటే వాళ్ళు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, గతంలో కూడా ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఇట్లా కోకొల్లలుగా కార్లు కానీ ఇట్లా వీళ్ళు కొట్టుకుపోయి ప్రాణాలు కూడా పోయినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా క్లీనర్ డ్రైవర్ పరిస్థితి ఏంటనేది చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాగులో ఉద్రిక్తంగా అది డీసీఎం వ్యాన్ కొట్టుకపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సురక్షితంగా ఎక్కడ చెట్లు పట్టుకొని ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా డీసీఎం వ్యాన్ అయితే కొట్టుకుపోతున్నట్టు దృశ్యాలు కనపడుతుంది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఇంకా రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా వాగులకు దాటేటువంటి ప్రయత్నం కూడా ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేశారు. అంతేకాకుండా రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా వాగులకు ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా బ్యారిగేట్స్ కడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలలో ఎక్కడైతే వాగులు ఉంటున్నాయో ఆ గ్రామాలలో పూర్తిగా అప్రమత్తం చేశారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, మొత్తంగా చూస్తున్నాం డ్రైవర్ నిర్లక్ష్యంతో వాగులో వ్యాను కొట్టుకుపోతోంది. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వరద ఎలా వస్తుంది, వర్షం ఎంత మోతాదులో పడుతోంది, దయచేసి అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి. ఒక విపత్తు వచ్చినప్పుడు అధికారుల సూచనలను బాధ్యతాయుత గల పౌరులుగా అందరం కూడా తప్పక పాటించాలని ఐ న్యూస్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మొత్తంగా తుఫాన్ అయితే వణికిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వరి కొన్ని చోట్ల పొట్టదశలో ఉంటే కొన్ని చోట్ల ఇంకా కొద్ది రోజుల్లో కైలుకి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వరి కోత చేసే టైంలో ఈ తుఫాన్ రావడంతో రైతన్న అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ఈ తుఫాను తెలంగాణ ఆంధ్ర రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందనే చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఇంకా వర్షాలు ఇంకా కురుస్తాయని చెప్తూ ఉన్నారు. మొత్తంగా అంటే అల్పపీడనం ప్రభావం అనేది ఏ విధంగా ఉంది, ఎంత మోతాదులో ఈ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల అసలు ఎవరు ఊహించనంతగా వర్షం కురుస్తుంది, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పొద్దున్న లేస్తే పొలానికి వెళ్లే రైతన్న ఈరోజు పొలం వెళ్లాలంటే జంకుతున్న పరిస్థితి. తనకు తెలుసు ఇంత వరద వచ్చినప్పుడు తన పంట ఏ విధంగా ఉంటుందని. ఆ దృశ్యాలను చూసి కన్నీరు మున్నీరుగా 2 తెలుగు రాష్ట్రాల రైతన్నలు విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఆదుకోవాలని అయితే రైతన్నలు కోరుతూ ఉన్నారు.